హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి నాడు నేడు పేరును అయితే చేంజ్ చేయడం జరిగిందండి, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం. సో ప్రజెంట్గా మనకి ప్రతి ఒక్క సిటిజన్ తెలుసుకునే విధంగా మీ గ్రామంలో మీ విలేజ్లో ఉన్నటువంటి స్కూళ్ళ గురించి ఏ విధంగా ఉన్నాయి, స్కూలు ఎంత ఖర్చు అవుతుంది, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే అబ్బాయిలు ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఆ వెబ్సైట్ సంబంధించి మొత్తం ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రజెంట్గా మనకి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఏ విధంగా ఖర్చు చేశారు, ఎలా మోడిఫై చేశారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అంటే చాలామందికి అయితే మన స్కూల్లో, మన గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు అని చెప్పేసి మనం తెలుసుకోలేం కదా. సో ప్రజెంట్గా తెలుసుకునే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారైతే మనకి విద్యాశాఖకు సంబంధించి ఎవరైతే మినిస్టర్ ఉన్నారో మంత్రి లోకేష్ గారు, సో మనకి ఈ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మన మండలం కావచ్చు, మన జిల్లా కావచ్చు, మన విలేజ్ కావచ్చు, మొత్తం మన యొక్క సంబంధించి మన యొక్క జిల్లాలో ఏ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి కూడా మనం టోటల్గా చెక్ చేసుకోవచ్చు అండి. సో వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సాధారణంగా మనకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా తెరవనుంటుంది. ఇక్కడ మనకి ఎవరైతే సీఎం సార్ ఉన్నారో వారి యొక్క పేరు, అలాగే విద్యాశాఖకు సంబంధించి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి ఫోటో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టోటల్గా స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి, మనకి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే phase 1 phase 2 స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 44,512 స్కూల్స్ అయితే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్. సో ఈ విధంగా అయితే మనకి టోటల్గా మొత్తం స్కూల్లో డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి ఎంత ఖర్చు చేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం. సో ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ చూడండి. సో చాలా స్కూళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ నాడు నేడు కింద ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎలా చేశారు, అలాగే ఇప్పుడు నాడు నేడు అనేది చేంజ్ చేయడం జరిగిందండి. సో పేరు కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఇంకా పేరు అనేది ఇంకా మనకి అప్డేట్ ఇవ్వలేదు. సో ఈ విధంగా మనకి ప్రతి స్కూల్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి చూడండి డిస్టిక్, మండలం, స్కూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన డిస్టిక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఏ డిస్టిక్ అవుతుందో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా మీ విలేజ్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే టీచర్స్ ఎంతమంది ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు అండి. అలాగే స్కూల్కి అయినటువంటి ఖర్చు ఎంత కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. మంచిగా అయితే అప్డేట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం, ఇదైతే మంచి విషయమే. సో ఇక ప్రజెంట్గా మా డిస్టిక్ నంద్యాల చెప్పేసి నంద్యాల సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసినాక ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకి ఇక్కడ మండలం అయితే అడుగుతుందండి. సో మనకి మండలం నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. సో నేను మండలం నేమ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు సంబంధించి విలేజ్ ఏదైతే ఉందో, అంటే స్కూలు, మీ స్కూల్ ఏదైతే ఉందో మండలంలో స్కూల్ కావచ్చు, జిల్లాలో కావచ్చు, అలాగే విలేజ్లో కావచ్చు అండి. సో ప్రజెంట్గా నేను మా విలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో మా మండలంలో దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దాదాపుగా మా మండలంలో 20 రకాలైనటువంటి స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు అయితే ఉన్నాయండి. సో ఇందులో మనకి ఇక ఏపీ మోడల్ స్కూల్ కూడా ఉంది. సో మన ఏ స్కూల్ అయినా చెక్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్గా ఒక స్కూల్ అయితే చెక్ చేస్తున్నాను, ఏపీ మోడల్ స్కూల్ అయితే నేను చెక్ చేస్తున్నాను అండి. సో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ మనకి గో అనింది కదా, సో గో మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే వీటికి సంబంధించి డేటా మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎంత ఖర్చు చేశారు, ఏంటి, అమౌంట్ ఎట్లా, స్కూల్ ఏ విధంగా ఉంది, ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్య ఏ విధంగా ఉంది అని చెప్పేసి డీటెయిల్స్, ఫర్నిచర్స్, టోటల్గా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 477 మంది ఉన్నారు. ఇందులో గర్ల్స్ వచ్చి 225, బాయ్స్ వచ్చేసి 259. ఇక్కడ మనకి టీచర్స్ వచ్చి దాదాపుగా 19 మంది. సో ఈ విధంగా తెలుసుకున్నారంటే ఏ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంది, ఏ స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు తెలుసుకోవచ్చండి. తెలుసుకునే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం ఉంది. ఇదైతే మంచి విషయమైన చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎవరైతే ఇక్కడ పీసీ అంటే ఇప్పుడు మనకి చైర్మన్ ఎవరైతే ఉన్నారో స్కూల్కి సంబంధించి వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో అలాగే మనకి మెంబర్స్ కానీ, అలాగే ఇక్కడ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఎంతెంత ఖర్చు చేశారు ఈ స్కూల్కి, ఈ స్కూల్ యొక్క ఫర్నిచర్స్ ఏ విధంగా ఉన్నాయి, డేటా ఏ విధంగా ఉంది మొత్తం మనకి ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చండి. సో ఇట్లా తెలుసుకొని మనం ఆ స్కూల్లో మనము ఫర్దర్గా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలనుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు త్వరగా ఓకే ఇక్కడ ఈ స్కూల్ బాగుంది, మనకి ఎక్విప్మెంట్ బాగుంది, అలాగే ఇక్కడ ఫర్నిచర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, అలాగే టీచర్స్ కానీ అందరు అవైలబుల్గా ఉన్నారు అని చెప్పేసి మనం చేర్చుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా మనకి కుటుంబ ప్రభుత్వం మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి ఏపీ ప్రజలందరికీ. సో ఇదైతే నాకు తెలిసినంత వరకు 100% మంచి విషయమని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో చూడండి ఇక్కడ మనకి ఎంతెంత ఖర్చు చేశారు ఏంటి అని చెప్పేసి దాదాపు ఇక్కడ మనకి 1,43,55,600 చిల్లర దాకా అమౌంట్ అయితే రావడం ఉంది. అందులో ఎంత ఖర్చు చేశారో కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి 1 by 1 అయితే ఇక్కడ క్యాప్చర్ ఫోటో కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది మనకి సిస్టమ్ అయితే మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్గా మొబైల్ కాబట్టి తీసుకోవడం లేదనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి మీ యొక్క మొబైల్లో చెక్ చేసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా అయితే మనకి ఏపీ గవర్నమెంట్ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మంచి విషయమే. సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటారని అనుకుని భావిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇదండి ఏపీ సంబంధించినటువంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే వాటిలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత ఉంది, పిల్లలు టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు చేశారని చెప్పేసి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదండి ఇప్పుడు వరకు అప్డేట్. మరొక వీడియో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.